హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాత్సల్య అండ్ వైష్ణవి ఛానల్. మై నేమ్ ఈస్ మహతి. నేను ఈ వీడియోలో ఏం చెప్పాలనుకున్నానంటే, నేను నా పిల్లల్ని, నా ఫ్యామిలీని హెల్తీగా చూసుకోవడానికి నేను మా ఇంట్లో కొన్ని ఐటమ్స్ అనేవి చేంజ్ చేశానండి. అవి మీకు ఎంతో కొంత ఉపయోగపడతాయని నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, ముందు మెయిన్గా మనం మైదా పిండి అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్స్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో కొంత మైదా ఐటమ్స్ వాళ్ళు తింటూ ఉంటారు. సో మనం ఇంట్లో కూడా మైదా ఐటమ్స్ చేసి పెట్టామంటే వాళ్ళ హెల్త్కి చాలా ఇబ్బంది అండి. అలాగే పిల్లలకు కూడా మైదా అనేది అస్సలు మంచిది కాదు. సో మనం వీలైనంత వరకు మైదాతో చేసే ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటిని తీసేయటం బెటర్ అండి. మైదా పిండి అనేది పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఏదైనా మనం తినాలి అనిపించినప్పుడు గోధుమ పిండితోనే ఆ మైదా ఐటమ్స్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఈ చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం బయట మార్కెట్లో ఆయిల్స్ అనేవి పర్చేజ్ చేస్తూ ఉంటాము. ఒక లీటర్ ఆయిల్కి మనకి దాదాపుగా 150 రూపీస్, 160 రూపీస్ అలా పడుతుంది. అదే ఇప్పుడు మనం గానుగా దగ్గరికి వెళ్ళి మన కోల్డ్ ప్రెస్ ఆయిల్ అక్కడికి వెళ్ళి మనం 1 లీటర్ ఆయిల్ ఎంత పడుతుందంటే, లీటర్ వచ్చేసి మనకి ఏ ఆయిల్ అయినా 500 రూపీస్కి తక్కువ లేదండి. సో ఇప్పుడు 500 ఎక్కడ, 150 ఎక్కడ, ఇప్పుడు దానికి దీనికి ఎంత తేడా ఉంది. అది ఎంత దరిద్రమైన ఆయిల్ కాకపోతే అది మనకి 150 రూపీస్ అమ్ముతారండి, మీరే చెప్పండి. సో మనం వీలైనంత వరకు గానుగా ఆడించిన నూనె ఇంట్లో వాడటానికి ట్రై చేయాలి. అయితే నేను గానుగులో నేను గానుగ ఆడించిన దగ్గర నేను కొన్ని ఆయిల్స్ పర్చేస్ చేశానంటే అవి ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇదేమో నువ్వుల నూనె అండి, వైట్ సెసమి ఆయిల్ అండి ఇది. ఇది మనకి కాస్ట్ వచ్చేసి హాఫ్ లీటర్ 250 రూపీస్ పడ్డదండి. అంటే లీటర్ వచ్చేసి 500 రూపీస్ పడ్డది. అయితే ఈ నువ్వుల నూనె వంటకాల్లో వాడటం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేను మీతో షేర్ చేసుకుంటాను. నువ్వుల నూనె వాడటం వల్ల మన హార్ట్‌కి చాలా మంచిదండి నువ్వుల నూనె. దాంట్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అట్లాంటివి మంచి కొలెస్ట్రాల్ అనేది మన గుండెకి అందుతుందండి. చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించి మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుతుందండి. స్కిన్‌ని గ్లోయింగ్‌గా ఉంచుతుందండి నువ్వుల నూనె. ఎప్పుడైనా సరే మనం నువ్వుల నూనె ఇంట్లో వాడటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ మీద సెబమ్‌ని కరిగించే కొన్ని ఆయిల్స్ అనేవి ఈ నువ్వుల నూనె వాడటం వల్ల జిడ్డు అంటే మెయిన్‌గా చెప్పాలంటే జిడ్డు అనేది రాకుండా ఉంటుంది ఫేస్ మీద. ఫేస్ అనేది చాలా మారుతుందండి. తర్వాత హెయిర్ గ్రోత్ కూడా ఇప్పుడు మనం నువ్వుల నూనె కేవలం వంటల్లో మాత్రమే కాదండి, మనం హెయిర్‌కి కూడా అప్లై చేసుకోవచ్చు. దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది బావుంటుందండి. తర్వాత బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్‌లో ఉంచుతుందండి. ఇప్పుడు నువ్వుల నూనె హార్ట్ హెల్త్‌కి మంచిది. సో, దానివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. డయాబెటిక్ వాళ్ళు గూడా ఇది హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. గ్రౌండ్‌నట్ ఆయిల్ కన్నా ఈ సెసమి ఆయిల్ అనేది చాలా బావుంటుందండి. అది చాలా కాస్ట్ ఎక్కువని మనం ఆలోచించకుండా ఇలాంటి నూనెను మనం తెప్పించుకొని వాడుకుందాం. తర్వాత ఇంకొక ఆయిల్ ఏంటంటే కోకోనట్ ఆయిల్ అండి. ఈ కోకోనట్ ఆయిల్ అనేది ఎందుకు తెప్పించానంటే, ఈ మధ్య డాక్టర్స్ కూడా ఎక్కువ మీరు కోకోనట్ ఆయిల్ యూజ్ చేయండి అని చెప్తున్నారు కదా హాస్పిటల్స్‌కి వెళ్తే. ఇది జుట్టుకి, మన చర్మానికి చాలా మంచిదండి. తర్వాత స్కిన్‌ని మాయిశ్చర్‌గా ఉంచుతుందండి. దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, స్కిన్‌ని చాలా మాయిశ్చర్‌గా, డ్రై కాకుండా ఉంచుతుంది. మన ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బాగా డెవలప్ చేస్తుంది. చిన్న పిల్లలకైతే బ్రెయిన్ బాగా డెవలప్ అవుతుందండి. షార్ప్‌గా ఆలోచిస్తారు. తర్వాత ఈ ఆయిల్ అన్ని విధాలుగా చాలా మంచిదండి. కేరళ వాళ్ళు అందుకనే ఎక్కువ కోకోనట్ ఆయిల్సే వాడుతూ ఉంటారు. వాళ్ళు మేబీ అందువల్లనేమో వాళ్ళు చాలా వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు. ఇంకా కా చాలా బావుంటారండి వాళ్ళు. హెల్తీగా ఉంటారు మెయిన్‌గా. తర్వాత ఇంకొక ఆయిల్ ఏంటంటే, ఈ ఆయిల్ చాలా స్పెషల్ అండి. దీని పేరు కుసుమ ఆయిల్ అండి. అయితే వీటిని ఇంగ్లీష్‌లో ఏమని పిలుస్తారంటే, సిలోన్ సీడ్స్ అని గూడా పిలుస్తారు. ఆ సీడ్స్ నుంచి తీసిన ఆయిల్ అండి కుసుమ ఆయిల్. అయితే ఈ ఆయిల్ గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్స్ కన్నా ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది ఎక్కువ హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉంటారు గదండీ! వాళ్ళు తినే ఫుడ్ కుక్ చేయడానికి ఇది యూజ్ చేయాలి. అంటే ఇది గూడా మనకి లీటర్ వచ్చేసి
రూ. 500 పడుతుందండి. అయితే రూ. 500 అని మనం ఆలోచించే బదులు మనం వీలైనంత వరకు రేట్ ఎక్కువైనా పర్వాలేదు. మనం మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేయడానికి నేనేదో ఇది ఏదో ఎక్కడో వేరే షాప్‌లో తెప్పించింది కాదండి. ఇక్కడ నేనే దగ్గరుండి గానుగాడించుకొని తెచ్చుకున్న ఆయిల్ అండి. అయితే దీనిలో బెనిఫిట్స్ ఏంటంటే విటమిన్ బి6, మాంగనీస్, మెగ్నీషియం అన్నీ ఉంటాయండి. ఇందులో విటమిన్స్ అన్నీ ఉంటాయి. పుష్కలంగా ఉంటాయి. చిన్న పిల్లలకి చాలా మంచిదండి. గుండె జబ్బులు తగ్గిస్తుంది. డయాబెటిస్ కూడా కంట్రోల్‌లో ఉంచుతుందండి. బ్లడ్‌లో గ్లూకోజ్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. అలర్జీస్ తగ్గిస్తాయి. స్కిన్ అలర్జీస్ తగ్గుతాయండి దీనివల్ల. సో, మనం నా ఫ్యామిలీ హెల్తీగా ఉండటానికి నేను కొన్ని చేంజెస్ చేశాను. అవేంటంటే సాల్ట్ మార్చానండి మెయిన్‌గా. అదేంటంటే పింక్ సాల్ట్ నుంచి మామూలు సాల్ట్ నుంచి పింక్ సాల్ట్ లేదా క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేస్తున్నానండి. తర్వాత ఇప్పుడు ఆయిల్స్ చెప్పాను గదండీ! ఆయిల్స్ గురించి. ఆయిల్స్ కూడా మార్చేశాను. తర్వాత స్ప్రౌట్స్ వాడుతున్నానండి ఇంట్లో. అవేంటంటే పెసలు, శనగలు అట్లాంటి స్ప్రౌట్స్ యూజ్ చేస్తున్నాను. పిల్లలకి పెడుతున్నాను. మా హస్బెండ్‌కి ఇస్తున్నానండి. తర్వాత మెయిన్‌గా ప్యాకెట్ మిల్క్ అవాయిడ్ చేశానండి. ప్యాకెట్ మిల్క్ కాకుండా మంచిగా గేదెల ఫార్మ్స్ ఉంటాయి గదండీ! అక్కడికెళ్ళి మిల్క్ తెచ్చుకుంటున్నాను నేనే. తర్వాత షుగర్‌కి బదులు తాటి బెల్లం యూజ్ చేస్తున్నానండి. తాటి బెల్లం యూజ్ చేయటం వల్ల మనం షుగర్‌ని ఎంతో కొంత కంట్రోల్ చేయొచ్చు. కొన్ని స్వీట్స్‌లో అయితే కంపల్సరీగా షుగర్ యూజ్ చేయాలి కాబట్టి, నేను తాటి బెల్లం వాడుతున్నాను. తర్వాత హెల్తీ లడ్డూస్ ప్రిపేర్ చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్ లడ్డు అని, తర్వాత మన మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్ లడ్డు అని, తర్వాత అవి కొన్ని లడ్డూస్ ఉంటాయి కాబట్టి హెల్తీగా తినేవి. పల్లీలు, నువ్వుల లడ్డు అని అట్లా హెల్తీ లడ్డూస్ నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసి దాంతోనే లడ్డూస్ చేస్తున్నాను. నెయ్యి కూడా నేను ఇంట్లోనే చేసుకుంటాను. మంచి తర్వాత మంచి ఘీ వాడుతున్నానండి. మంచి నెయ్యి నేనే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. తర్వాత హెల్తీ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువ వాడుతున్నానండి. కొంచెం లీఫీ వెజిటబుల్ కనీసం ఓ 2 డేస్‌కి ఒక్కసారైనా లీఫీ వెజిటబుల్ యూజ్ చేస్తున్నానండి. తర్వాత క్యారెట్, బీట్రూట్ జ్యూస్ ఇస్తున్నానండి మా బాబుకి. తర్వాత పాప చిన్న పిల్ల కాబట్టి ఇంకా స్టార్ట్ చేయలేదు. తనకేంటంటే ఉగ్గులో గాని తను తీసుకునే ఫుడ్‌లో కొంచెం తురిమేసి వేస్తున్నానండి ప్రస్తుతానికి. తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ పెడుతున్నానండి. ఎక్కువ సి విటమిన్ ఉండే ఫ్రూట్స్. సి విటమిన్ వల్ల మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుంది కాబట్టి, ఎక్కువ సి విటమిన్ ఉండే ఫ్రూట్స్‌ని ఎక్కువ పెడుతున్నానండి. తర్వాత ఔట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ వీలైనంత వరకు తక్కువ చేసుకుంటున్నామండి. ఎందుకంటే అందులో వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో తెలీదు కాబట్టి, నేను మా బాబుకి వీలైనంత వరకు ఔట్ సైడ్ ఫుడ్ పెట్టకుండా చూస్తున్నానండి. ఆ తర్వాత హోమ్‌మేడ్ ఫుడ్ ఐటెమ్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నానండి. ఎందుకంటే ఫ్యామిలీ హెల్తీగా ఉంటేనే మనకి హ్యాపీ గదండీ! సో, నేను ఈ చేంజెస్ తీసుకొచ్చాను. అండ్ ఐ హోప్ మీకు ఎంతో కొంత ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇలాంటి హెల్త్‌కి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి. ఆహ్, లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకెంతో మోటివేషన్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.